హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజైతే నేను వాట్ ఈట్ ఇన్ ఏ డే మీద వీడియో చేద్దాం అనుకున్నాను. సో జనరల్గా నాది పాష్ ఈటింగ్ ఏమి ఉండదు, సో రెగ్యులర్గా ఉంటుంది. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ పెట్టుకుంటా బ్రష్ చేశాక అది బాయిల్ అయ్యేసరికి నేను ఈ నట్స్ అండ్ సీడ్స్ని అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకుని ఉంటా కదా, వాటిని నేను గ్రైండ్ చేసుకుంటా. ఐదర్ ఓట్స్తో, లేదు అనుకుంటే ఒకవేళ నాకు ఆ రోజు బోరింగ్గా అనిపిస్తే క్యారెట్, బీట్రూట్, యాపిల్, బనానా, వీటితో ఏదో ఒక దాంతో అయితే నేను స్మూతీ చేసుకుంటా. బట్ ఓట్స్, బనానా అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన పొట్ట చాలా ఫీలింగ్గా ఉంటుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అండ్ అది గ్రైండ్ అయ్యేలోపు నేనైతే 1 లీటర్ వాటర్ బాటిల్లో చియా సీడ్స్ వేసుకుంటా హాట్ వాటర్లో. ఇది మార్నింగ్ కన్జ్యూమ్ చేస్తా డే టైం వర్క్లో. ఈలోపు నేనైతే వాటర్ ఆమ్లా షాట్స్ తీసుకుంటా. అండ్ నేను ఏ స్మూతీలో కూడా షుగర్ వేసుకోను, అందుకే నేను ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కూలింగ్ కానీ నాకు ఆ ఫీలింగ్ పోతుంది అనమాట. సో రోజు మొక్కలకి వాటర్ వేయడం వల్ల మొక్కలు నీట్గా మంచి ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మార్నింగ్ ఈ వాటర్ తాగకపోతే నాకు చాలా డౌన్గా ఉంటుంది, బట్ తాగితే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. టేస్ట్ అలవాటు అయిపోవడం వల్ల అనుకుంటే చాలా బాగుంది. సో ఇది నా అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఈరోజు ఎందుకు మమ్మీ హెడ్ బాత్ చేయమన్నారు, సో హెడ్ బాత్ అయితే చేసేసా. అండ్ హెడ్ బాత్ చేస్తే మమ్మీలు ఊరుకుంటారా, పూజ ఖచ్చితంగా చేయమంటారు. అండ్ ఇది నా ఫేవరెట్ అవుట్ఫిట్, మమ్మీ కొనిచ్చారు. అండ్ నేను లైట్గా అయితే పూజ చేసేసుకున్నా. అండ్ అరౌండ్ 10:30 ఆ టైంకి స్మూతీ అయితే తీసుకున్నాను. సో కొంచెం ఫిల్లింగ్గానే ఉంటుంది జనరల్గా ఓట్స్తో కాబట్టి. అండ్ ఇది కూలింగ్ ఉండడం వల్ల ఈ సమ్మర్కి ఈ కూలింగ్ స్మూతీకి పొట్ట లోపల కూడా కూల్గా ఉంటుందన్నమాట. అందుకే బాగా ఇష్టం. సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేద్దామని వెళ్తున్నాను, పూజ అయిపోయింది కాబట్టి. కొంచెం ఈరోజు నేను వాట్ ఈట్ ఇన్ ఏ డే ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశానో తెలీదు. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టేశాను. స్మూతీ తాగిన 1 అవర్ తర్వాత మళ్ళీ మా మమ్మీ వచ్చి పపాయ అండ్ వాటర్ మెలన్ కట్ చేసి అయితే ఇచ్చారు. ఇలా చిన్నగా కట్ చేసి ఇస్తారు, నేను ఫోక్ పెట్టుకుని తినేస్తా. సో ఈరోజు ఎందుకో కొంచెం వర్క్ కూడా కొంచెం తక్కువే ఉండింది, అందుకే నేను వర్క్ పక్కన పెట్టి ఇవైతే ఫస్ట్ తినడం స్టార్ట్ చేసేసా. సో ఏదో ఫ్లోలో అయిపోయింది. నేను వాట్ ఈట్ ఇన్ ఏ డే చేద్దాం అనుకున్నప్పుడు చాలా రోజుల నుంచి ఒక డైట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఈరోజు అయితే కుదిరిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ అయితే నార్మల్గా ఈరోజు ఇంట్లో పొటాటో ప్లస్ చారు, సో దాంతోనే తినేసా. చాలా బాగుంది కర్రీ ఈరోజు ఎందుకో. అండ్ వాటర్ తాగుతా 1 అవర్ తర్వాత. అండ్ వాటర్ మిలన్ కూడా కట్ చేసి ఇచ్చారు, సో అది కూడా తినేసా. అండ్ ఈవినింగ్ సడన్గా కూల్ అయిపోయింది, వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉంది. వర్షం పడింది అనుకోండి, బట్ బిఫోర్ అయితే ఇలా ఉండింది. మేడ మీద బట్టలు ఉన్నాయని వెళ్తే, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను బాగానే ఫాలో అవుతా, కానీ ఈవినింగ్ 4 to 6 మాత్రం నాకు చాలా ఆకలి వేస్తుంది, లైక్ కారంగా ఏమైనా తినాలని. అందులోని ఈరోజు వర్షం పడింది. ఎలారా అనుకుంటే గ్రౌండ్ నట్స్ ఉన్నాయి, శనక్కాయలు పచ్చివి ఉన్నాయి అనమాట. సో వాటిని అయితే బాయిల్ చేశారు. సో నా ఫేవరెట్ సీరియల్ చూస్తూ తినేసాను అవి కూడా. అండ్ నైట్ అయితే ఉప్మా చేశారు. సో నేను గ్రౌండ్ నట్స్ పచ్చివి కాదు, లైక్ బాయిల్డ్ తింటాను, బజ్జీల్లో తింటాను, బట్ ఉప్మా పులిహోరలో అయితే అస్సలు తిన్ను. వాటిని చక్కగా తీసేసి మమ్మీ ప్లేట్లో కానీ డాడీ ప్లేట్లో కానీ వేసేస్తా. ఇదైతే నాకు ఎందుకో తెలీదు, సెపరేట్గా తింటా, కానీ ఇలా కలిపేసి అయితే అస్సలకే నచ్చదు. ఈ మధ్య ఆఫీస్ వర్క్ కూడా ప్రెషర్ ఎక్కువ ఉండింది. అండ్ వీడియోస్ కూడా కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా కదా, అందుకే ఫేస్లో అయితే చాలా టైర్డ్నెస్ వచ్చింది. అందుకే డర్మాకోన్ నుంచి పీలింగ్ సొల్యూషన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఒక 2 to 3 వీక్స్ అయితే యూజ్ చేద్దాము, ఏమైనా రిజల్ట్స్ వస్తుందేమో లైక్ టైర్డ్నెస్ నుంచి తగ్గడానికి. సో అంతే, వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్, గుడ్ నైట్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్